విజ్ఞానాన్ని పంచే కాలేజీల్లో క్షుద్ర పూజలు కలకలం సృష్టిస్తున్నాయి. పైగా ఈ ఘటన జరిగింది మరెక్కడో కాదు, మన ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలోనే. బాలికల హాస్టల్లోకి దూరి ఓ విద్యార్థిని జుట్లు కత్తిరించి ఆపై క్షుద్ర పూజలు జరిపిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో కాలేజ్ విద్యార్థులంతా భయంతో వణికిపోతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా బి తాండ్రపాడు ఎస్ఆర్ విద్యా సంస్థల్లో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. క్షుద్ర పూజతో పాటు కాలేజ్లో చదువుతున్న విద్యార్థినిపై దుండగులు హత్యాయత్నం చేశారు. విద్యార్థిని జుట్టును కట్ చేసి పదునైన కత్తితో చెయ్యిని కోసే ప్రయత్నం చేశారు. దీంతో విద్యార్థిని గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి దుండగులు పరారయ్యారు. మరుసటి రోజు మధ్యాహ్నం వరకు కూడా కాలేజ్ యాజమాన్యం ఈ విషయాన్ని విద్యార్థి తల్లిదండ్రులకు తెలియనివ్వలేదు. తోటి విద్యార్థి ద్వారా సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు కాలేజీకి చేరుకొని యాజమాన్యాన్ని నిలదీశారు. అయితే కాలేజ్ యాజమాన్య నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం, మహిళా సంఘాల నాయకులు కళాశాల ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ నెల 26న రాత్రి 11:30 గంటల సమయంలో హాస్టల్లోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తి బైపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని చంపే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. ఆమె నిద్రలో ఉండగా జుట్టును కత్తిరించడంతో పాటు హత్య చేయాలని ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నిద్రలేచిన విద్యార్థిని దుండగుణ్ణి చూసి గట్టిగా కేకలు వేసింది. దీంతో అతను పరారయ్యాడు. ఆ తర్వాత గదిలో చూడగా బెడ్ పై కిల్ యూ అనే లెటర్, పదునైన కత్తి, 2 ముక్కలు చేసిన నిమ్మకాయ ఉండడంతో క్షుద్ర పూజలు చేసినట్లుగా అనుమానిస్తున్నారు. అయితే అందులో 7 విద్యార్థులు ఉండగా బాగా చదవడంతో పాటు తరగతిలో ఫస్ట్ వస్తున్న విద్యార్థిని టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో మిగిలిన విద్యార్థులకు చెందిన బంధువులే ఆమెను టార్గెట్ చేసి ఉంటారనే ప్రచారం కూడా కొనసాగుతోంది. గతంలో కూడా ఒక అమ్మాయిపై ఇలాగే క్షుద్ర పూజలు జరిగాయని, అప్పట్లో ఆమె కళ్ళు తిరిగి పడిపోయిందని విద్యార్థులు చెప్తున్నారు. అయితే మళ్ళీ క్షుద్ర పూజలు జరగడంతో విద్యార్థులను భయాందోళనకు గురవుతున్నారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని ఎన్నిసార్లు చెప్పినా ఎవ్వరి నెత్తికి ఎక్కుతలేదు అనుకోవచ్చు. ఎందుకంటే అతి వేగం ప్రాణాలు తీస్తుంది అని ఎన్నిసార్లు చెప్పినా సరే వాళ్ళ తల్లిదండ్రులకు తెలిసే చేస్తుర్రా లేకపోతే తెలియక చేస్తుండ్రా అర్థం కాని సిచ్యువేషన్ కనిపిస్తోంది. 3 మైనర్లు ఈరోజు అంటే పొద్దున ఈ వార్త బయటకు వచ్చింది. ఈ ఇన్సిడెంట్ జరిగింది ఎక్కడ అంటే హైదరాబాద్ బహదూర్పుర నుంచి ఆరంఘర్ చౌరస్తా వరకు కొత్తగా ఫ్లైఓవర్ వేసిండ్రు. అంటే ఇది జూ పార్క్ దగ్గరలో ఉన్నటువంటి ఫ్లైఓవర్. జూ పార్క్ దగ్గర నుంచి వెళ్తున్న ఫ్లైఓవర్ మొన్ననే ఇనాగ్రేటర్ అయింది. ఇక ఫ్లైఓవర్ కదా, ఎవరు అడ్డు ఎవరు రారు, ఫ్లైఓవర్ అంతా మనదే అనుకున్నారా ఏమనుకున్నారా తెలీదు. ఈ 3 మైనర్లు కూడా ఒకే బైక్ మీద వెళ్ళిండ్రు. అందరు కూడా 16-17 ఇయర్స్ లోపు పిల్లలే 3 కూడా. సో అత్యంత వేగంగా వెళ్తున్నటువంటి టైంలో బైక్ అదుపు తప్పింది. మధ్యలో కరెంటు పోల్ ఉంటుంది కదా పక్కనకు, ఆ కరెంటు పోల్ని ఢీకొట్టింది. ఆ తర్వాత డివైడర్ని కూడా ఢీకొట్టి 3 మైనర్లు కూడా అత్యంత దారుణంగా చనిపోయిన పరిస్థితి. అంటే ఆ ఫ్లైఓవర్ మొత్తం కూడా రక్తసిక్తం అయిపోయింది అనుకోవచ్చు. ఈ మైనర్లు రాత్రి 1 గంట ప్రాంతంలో వీళ్ళు అంటే ఒక ట్రిప్ అనుకున్నారా, జాలీ ట్రిప్ అనుకున్నారో, ఇక బైక్ దొరికింది అనుకున్నారా, ఏమనుకున్నారో తెలియదు. బట్ 16-17 అంటే టీనేజర్స్. ఈ టీనేజర్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి అని ఎన్నిసార్లు చెప్పినా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మాత్రం ఎక్కడ కూడా కాకుండా ఉండట్లేదు. ఇప్పుడు బహదూర్పురాకు చెందినటువంటి ఈ 3 మైనర్లు కూడా పూర్తిగా అక్కడే స్పాట్లో చనిపోయిన పరిస్థితి. రాత్రి 1 గంట ప్రాంతంలో వీళ్ళందరూ కూడా మరి ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పి వెళ్ళారా చెప్పకుండా వెళ్ళారా తెలీదు. బట్ వాళ్ళు రాత్రి ఇన్సిడెంట్ అయిపోయింది, వాళ్ళకు తెలిసేలోపు ఏ మధ్యరాత్రో తెలిసి ఉంటుంది. ఆ తర్వాత హుటాహుటిన అక్కడికి చేరుకుని వచ్చి చూసేసరికి ఏముంటుంది, 3 పిల్లలు కూడా వాళ్ళు పూర్తిగా ఆ ఫ్లైఓవర్ మీద చాలా ఫాస్ట్గా అంటే ర్యాష్ డ్రైవింగ్ అనుకోండి, ర్యాష్ డ్రైవింగ్ వల్లనే ఈ 3 మైనర్లు కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. పోలీసులు ఎన్నిసార్లు అవగాహన కల్పించినా ఈ బైక్ స్టంట్లు ఎక్కువైపోయినాయి. రాత్రి వేళల్లో ఎంత కట్టడి చేసినా ఎంత నిగ్రానీ పెట్టినా సరే
ఎక్కడ కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మాత్రం ఆగట్లేదు, అక్కడక్కడ అప్పుడప్పుడు జరుగుతూనే ఉన్నాయి. సో ఇవన్నిటినీ కూడా కట్టడి చేయడానికని పోలీస్ వ్యవస్థ అవగాహన కార్యక్రమాలు చేస్తుంది, అట్లనే సీసీ కెమెరాలో గుర్తించి వాళ్ళకు వార్నింగ్ ఇస్తుంది. అయినా సరే ఖాళీ ప్రదేశాల్లో కావచ్చు, లేదంటే ఈ ఓఆర్ఆర్ అండ్ ఆ తర్వాత కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఆ ప్లేసెస్ మీద చాలా వరకు ఈ స్టంట్లు చేసే వాళ్ళు చాలా ఎక్కువ అయిపోయినారు. అందులో ఎక్కువ మట్టుకి మైనర్లు ఉంటున్నారు, టీనేజర్సే ఉంటున్నారు, యంగ్ పిల్లలే ఉంటున్నారు. వీళ్ళు తల్లిదండ్రులకు చెప్పకుండానే ఇట్లాంటివన్నీ చేస్తున్నారు అని కొన్ని ఇన్సిడెంట్స్లో, లేదంటే చెప్పినా వినకుండా, ఎంత చెప్పినా బతిమిలాడినా ఏం చేసినా వినకుండా కొంతమంది చాలా మొండిగా చేస్తున్న వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు. వీళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇచ్చినా, తల్లిదండ్రులను పిలిచి హెచ్చరించినా, వీళ్ళకు కూడా వార్నింగ్ ఇచ్చినా ఎక్కడ కూడా వీళ్ళు ఆగనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే దానికి బెస్ట్ ఎగ్జాంపులే ఈరోజు ఈ ఫ్లైఓవర్ మీద జరిగినటువంటి సంఘటన. ఎందుకంటే ఒక్క బైక్ మీద ఇద్దరే ట్రావెల్ చేయాలి, అట్లాంటిది ముగ్గురు. ఈ మధ్యకాలంలో చూడండి, డే టైంలో కూడా నలుగురు కనిపిస్తున్నారు. అసలు మరి వాళ్ళని సీసీ కెమెరాలో గుర్తిస్తూ వాళ్ళకు వార్నింగ్ ఇస్తుండ్రా లేదా అసలు తెలియనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ట్రాఫిక్ రూల్స్ అయితే ఏడన్నా పాటిస్తున్నారా అని పెద్ద ఎత్తున ఒక క్వశ్చన్ మార్క్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే హెల్మెట్ కంపల్సరీ చేసిండ్రు, అసలు అది ఎక్కడన్నా ఇంప్లిమెంట్ అవుతుందా? అది వచ్చిన ఒక వారం రోజులు హడావిడి ఉంటుంది తప్పించి ఆ తర్వాత అందరూ మర్చిపోతున్నారు. యథావిధిగా ఎట్లా పోవాలనో ఎట్లా రావాలనో అట్లనే చేస్తున్నారు. సో ఇవన్నీ సంఘటనలు కూడా ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ ట్రాఫిక్కి సంబంధించి కావచ్చు, లేదంటే ఇట్లా స్పీడ్గా ఏదో చేసేయాలి, మాకేమవుతుందిలే, మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాంలే అని ఇట్లా మైనర్లు కూడా రోడ్డు మీదకి వచ్చి డ్రైవ్ చేస్తున్నారు, ఆర్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు, ఆర్ ఏమంటారు లాంగ్ డ్రైవ్కి పోతున్నారు రాత్రి పూటల్లో. ఇది అన్సేఫ్ అని ఎన్ని టైమ్స్ చెప్పినా కూడా విననటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. చూడాలి మరి వీటన్నిటికీ ఎప్పుడు అడ్డుకట్టబడుతుందో ఏందో అర్థమవుతలేదు. కానీ ఇప్పుడు తల్లిదండ్రులకు బాధ మిగిలిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు మైనర్లు, తల్లిదండ్రులు పాపం వాళ్ళు 1 గంట ప్రాంతాల్లో అంటే నాకు తెలిసి వాళ్ళకు చెప్పకుండా చేయకుండానే బయటకు వెళ్ళిపోయి ఉంటారు. 3 దోస్తులు కలిసి ఒక బైక్ మీద ర్యాష్ డ్రైవింగ్, అంటే ఫ్లైఓవర్ చాలా ఎంటీగా ఉంటుంది, జూ పార్క్కి దగ్గరలో ఉన్నటువంటి ఫ్లైఓవర్, అతిపెద్ద అంటే లాంగ్ ఫ్లైఓవర్ కూడా. సో జాలీగా ఒక ట్రిప్ వేసి వద్దాము అనుకొని ఉంటారు, కానీ కంట్రోల్ తప్పింది, అదుపు తప్పి కరెంటు పోల్ని ఢీకొట్టింది, ఆ తర్వాత డివైడ్ని ఢీకొట్టి 3 మైనర్లు అక్కడికక్కడే చనిపోయిన పరిస్థితి అయితే కనిపించింది. ఈ మధ్య కాలంలో చాలా ప్లేసెస్లో అయితే యాక్సిడెంట్స్ అనేది ఎంత కామన్ అయిపోయింది అంటే అంత కామన్ అయిపోయింది. యాక్చువల్లీ మణికొండలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది. పొద్దున్నే పాపం వాళ్ళ పాపని తీసుకొని స్కూల్కి వెళ్తున్నటువంటి ఒక ఫాదర్ అండ్ డాటర్, కూతురుకొచ్చి కేవలం 10 సంవత్సరాలు మాత్రమే. ఆ పాప సమీపంలోని డిఎస్ఈ అంటే ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లో చదువుతోంది, అది కూడా మణికొండలోనే ఉంది. పాప పేరు వచ్చేసి గడ్డం అథర్వి. ఆ పాపకు కేవలం 10 సంవత్సరాలు మాత్రమే. అయితే ఇంటి నుంచి స్కూల్కి డ్రాప్ చేస్తున్నా, అంటే రోజులాగానే డ్రాప్ చేయడానికని ఫాదర్ ఇంకా డాటర్ ఇద్దరు బైక్ పైన వెళ్తున్నారు. అది కూడా యాక్టివా బండి, కూడా యాక్టివా బండి. బట్ ఏం జరిగిందో ఏంటో తెలియదు, వాళ్ళు వెళ్తున్నటువంటి బండిని వెనక నుంచి వచ్చి లారీ చాలా ఫాస్ట్గా ఢీకొట్టింది. అప్పుడు ఆ బ్యాలెన్స్ తప్పిపోయి పాప ఎవరైతే ఉన్నారో ఆ లారీ కింద పడిపోయింది, టైర్ కింద పడి నలిగిపోయిన పరిస్థితి. ఫాదర్ మాత్రం ఇటువైపు పడ్డాడు, ఆయనకైతే స్వల్పంగా గాయాలై బయటపడినటువంటి సిచ్యువేషన్. కేవలం 10 సంవత్సరాలు మాత్రమే. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు లారీస్ అనేవి సిటీ లోపలికి అనుమతి లేదు, అసలు పట్టించుకునే నాదుడే ఉండట్లేదు. ఏ టైం అంటే ఆ టైం లారీస్ సిటీ మధ్యలో తిరుగుతున్నాయి. మరి ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తున్నారో, అన్నన్ని సీసీ కెమెరాస్ పెట్టుకొని కూడా ఏం జరుగుతుందో తెలియనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇది ఎగ్జాక్ట్లీ 8 నుంచి 8:30 మధ్యలో జరిగినటువంటి ఇన్సిడెంట్. కేవలం 10 సంవత్సరాల పాప. అంటే ఈ లారీ వాళ్ళం అదుపు చేయలేక, ఇప్పుడు మన వ్యవస్థనే అనుకోవాలి సింపుల్గా, లారీ వాళ్ళని సిటీ లోపలికి అలౌ చెయ్యరు.
రాత్రిపూట వరకు అండ్ రాత్రిపూట అంటే 10 నుంచి ఆ తర్వాత పొద్దున 6-6:30 వరకు మాత్రమే సిటీ లోపలికి ఎంట్రీ ఉంటుంది. మరి లారీ సిటీ మధ్యలో ఎట్లా తిరుగుతుంది? అది కూడా మణికొండ ఈ మధ్య కాలంలో చాలా అంటే చాలా బిజియెస్ట్ ప్రాంతం అని చెప్పొచ్చు. ఎందుకంటే స్కూళ్ళకి కానీ, కాలేజెస్కి కానీ, ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు కానీ, వివిధ అవసరాల కోసం వెళ్ళే వాళ్ళు కానీ పొద్దున 7:30 నుంచి ఆ రష్ స్టార్ట్ అయిపోతుంది. అంటే కాలేజ్ అండ్ స్కూల్ వెళ్ళే పిల్లలకు సంబంధించి పూర్తిగా వాళ్ళే ఎక్కువ మటుకి రోడ్డు మీద కనిపిస్తూ ఉంటారు. అట్లాంటి టైంలో మరి లారీలో 6 గంటల వరకే అనుమతి ఉంది కాబట్టి సిటీ లోపల ఈ లారీ తిరుగుతుంది. ఇప్పుడు పోరాని ప్రాణం పోయింది. ఇప్పుడు అంటే ఈ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ లారీ మీద ఎంక్వైరీ చేస్తారా? లేదంటే ఇన్ని సీసీ కెమెరాలు పెట్టుకున్నాం శాంతి భద్రతల కోసం, మేమంతా కూడా మా కంట్రోల్లోనే ఉంది ఎవ్రీథింగ్ అని పదే ప్రభుత్వాలు కానీ ఈ వ్యవస్థలు కానీ చెప్తూ ఉంటాయి. మరి లారీ ఎట్లా ప్రవేశించింది సిటీ మధ్యలో? ఇది అతిపెద్ద క్వశ్చన్. ఇప్పుడు లారీ అతన్ని అదుపులోకి తీసుకుంటారు, లేకపోతే ఆ ఇన్సిడెంట్ కాగానే మరి పారిపోయిందా ఇంకేమైందా అది కూడా తెలియదు. సరే పారిపోతున్నా కూడా పట్టుకుంటారు, అది ఎంతసేపు కాదు. లారీ నంబర్ ఉంటుంది, ఆ లారీ నంబరుతోని ఎవరు యజమాని అని కనుక్కుంటారు, ఆయనను తీసుకొస్తారు, కూర్చోబెడతారు. ఇదేనా ఇక అసలు లారీ ఎంట్రీ ఎట్లా ఉంది? మణికొండ సిటీ మధ్యలో లారీ ఎట్లా తిరుగుతుంది? అసలు వాళ్ళకి పర్మిషనే లేదు. 6 గంటల వరకే పర్మిషన్ లోపల సిటీ లోపలికి ఆగిపోవాలి కదా. ఇప్పుడు ఆ లారీ తిరగడం వల్లనే ఇప్పుడు ఈ చిన్నారి బలైపోయిన పరిస్థితి. ఇప్పుడు ఆ తల్లిదండ్రులకు ఎవరు జవాబు చెప్తారు? ఆ తండ్రికి ఎవరు జవాబు చెప్తారు? ఆ అమ్మకి ఎవరు జవాబు చెప్తారు? ఇవన్నీ కూడా కొన్ని ఇన్సిడెంట్స్ అత్యంత ఘోరం, అంటే అత్యంత ఘోరమైన పరిస్థితుల్లో కొంతమంది అసలు ఏమంటారు అసలు వాళ్ళకి ఏం తెలియకుండానే అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ ఇవన్నీ కూడా. సో ఇట్లా చిన్న పిల్లలు, అభం శుభం తెలియని పిల్లలు ఇప్పుడు లారీ కింద నలిగిపోయింది ఆ చిన్నారి. వాళ్ళ అమ్మ నాన్న కోలుకుంటారా? ఎవరు తెచ్చిస్తారు? ఆ బాధనైతే ఎవరు తెచ్చియలేరు కదా. అన్నీ కూడా అంటే వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల వల్ల ఇట్లా అనుకోకుండా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు కూడా చాలానే కనిపిస్తున్నాయి. సో ఎంత స్ట్రిక్ట్గా అంటే అంత స్ట్రిక్ట్గా ఉండాల్సిన వ్యవస్థ కూడా మరి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు లోపాలైతే బయటపడుతున్నాయి. మరి వీటికి ఎవరు జవాబు చెప్తారు ఏంటి? వాళ్ళ తల్లిదండ్రులను ఓదార్చే వాళ్ళు ఎవరు ఏంటి అనేది కూడా అర్థం కాని సిట్యుయేషన్లో ఉంది. ఆ పాప మాత్రం పూర్తిగా లారీ టైర్ల కింద నలిగిపోయిన పరిస్థితి. కేవలం 10 సంవత్సరాలు మాత్రమే, రోజులాగే స్కూల్కి వెళ్దాం అనుకున్నటువంటి ఆ పాప ఇప్పుడు తిరిగి నాలి లోకాలకి వెళ్ళిపోయింది. సో ఇది అత్యంత బాధాకరమైనటువంటి సంఘటన.